లిజర్డ్స్ ప్రపంచంలో ఒక విచిత్రమైన ఆచారం ఉంటుంది. ఎవరితోకైతే బాగా వేడిగా ఉంటుందో వాళ్ళకే సమాజంలో ఎక్కువ గౌరవం, క్రేజ్ లభిస్తాయి. అదే సమయంలో అక్కడికి ఒక బలమైన బల్లి వస్తుంది. దాని తోక టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండడమే కాకుండా దానికి 2 తోకలుంటాయి. అది చూసి పసుపు రంగు బల్లి బాగా అసూయపడుతుంది. నిజానికి దానికి అసలు తోకే ఉండదు. బాధలో ఉన్న పసుపు బల్లి కంట ఒక పింక్ రంగు బల్లి పడడంతో మొదటి చూపులోనే దానితో ప్రేమలో పడి ఇద్దరు కలిసి సంతోషంగా బ్రతికినట్లు కలలు కనడం మొదలు పెడుతుంది. కానీ ఎర్రటి బల్లి తన తోక వేడితో ఇద్దరు పార్ట్నర్స్ తో వెళ్లడం చూసి తోకలేని తన పింక్ బల్లిని సొంతం చేసుకోలేనని నిరాశపడుతుంది. ఇది చూసిన దాని నీలం రంగు బల్లి ఫ్రెండ్ ఎలాగైనా తన ఫ్రెండ్ కి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇద్దరు వెళ్తూ ఉండగా కింద పడిన ఒక పెన్ స్ట్రింగ్ కనిపిస్తుంది. దాంతో నకిలీ తోక తయారు చేయవచ్చని ప్లాన్ వేస్తారు. కానీ అంతలోనే వాళ్ళకు ఒక బొమ్మ డైనోసార్ తోక కనిపిస్తుంది. ఆ బొమ్మ డైనోసార్ గర్జిస్తున్నా సరే నీలం బల్లి ధైర్యం చేసి దెబ్బ కొట్టి ఆ బొమ్మ నుంచి తోకను వేరు చేసి పసుపు బల్లికి తెచ్చి ఇస్తుంది. నకిలీ తోక దొరకడంతో పసుపు బల్లి ఎంతో సంతోషపడి తన ఫ్రెండ్ ని కౌగిలించుకుంటుంది. కానీ వెంటనే ఆ నీలం బల్లిని పక్కకు నెట్టేసి పింక్ బల్లిని ఇంప్రెస్ చేయడానికి పరిగెడుతుంది. తన ఫ్రెండ్ ప్రవర్తనకు నీలం బల్లి మనసు బాధపడి అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఆ నకిలీ వేడి తోక సహాయంతో పసుపు బల్లి చివరికి పింక్ బల్లి మనసు గెలుచుకుంటుంది. పింక్ బల్లిని హగ్ చేసుకుంటున్న సమయంలో దూరంగా ఒంటరిగా విచారంతో వెళ్తున్న తన నీలం బల్లి ఫ్రెండ్ పసుపు బల్లిని కనిపిస్తుంది. అప్పుడే దానికి ఒక గొప్ప నిజం అర్థమవుతుంది. తన కోసం ప్రాణాలకు తెగించి సహాయం చేసిన నిజమైన ఫ్రెండ్ కంటే ఈ ఆకర్షణ, నకిలీ హోదా ఏది ఎక్కువ కాదని గ్రహిస్తుంది. తక్షణమే తన నకిలీ తోకను పీకి పారేసి తన నిజమైన స్నేహితుడైన నీలం బల్లి వెనుక పరిగెడుతుంది.